త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంటి, ఏమైనా మాట్లాడాలా? పాప మీద ఇంతకు ముందు ఎంతో ప్రేమ చూపించిన నువ్వు ఇప్పుడెందుకు ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? ఇది నీ అంతటా నీకు పుట్టిన ద్వేషం కాదు, అత్తయ్య వాళ్ళ మాటలు వినడం వల్ల వచ్చిందే కదా. మా అమ్మ ఏం చేసినా ఏం చెప్పినా నా మంచి కోరే చెప్తుంది. మరి ఇంతకు ముందు కూడా అత్తయ్య గారు నన్ను ప్రేమించొద్దు, పెళ్లి చేసుకోవద్దు, అలా పెళ్లి చేసుకుంటే మన ఇంటి పరువు పోతుందని ఎన్నోసార్లు చెప్పారు కదా. మరి ఆ రోజు ఎందుకు మీ అమ్మగారి మాటలు వినలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు వింటున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ వ్యక్తిత్వం నిజమేనా? లేకపోతే ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు అబద్ధమా? మీ ప్రేమంతా నిజమా లేకపోతే అబద్ధమా? నా ప్రేమ నిజం కాబట్టే మా అమ్మ వాళ్ళని ఎదిరించాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను. పాప ఎవరి బిడ్డ అయినా కానీ నేను ఆనందంగా స్వీకరించేవాణ్ణి. కానీ పాప సుబ్బరాజు కూతురంటే ఈ ఒక్క విషయంలోనే నేను పాపని మన బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను. అంతేకాదు, మా అమ్మ మాటలు నేను ఖచ్చితంగా విని తీరుతాను. ఎందుకంటే మా అమ్మ నా మంచి కోరుకుంటుంది. అంటే నేను కోరుకోనా? నేను నిన్ను ప్రేమించలేదా నందా? నీకు నీ బిడ్డ తర్వాత ఎవరైనా? ఈ మాట చాలాసార్లు నువ్వే నాతో చెప్పావు. ఆ తర్వాత ఎప్పటికో నా ప్రేమను అంగీకరించి నన్ను ప్రేమించావు. నువ్వు అనుకున్నదే నిజమైతే నాకు నీకన్నా బిడ్డే ఎక్కువ అని నేను అనుకుని ఉండి ఉంటే నిన్ను విడిపించటానికి, నిన్ను మామూలు మనిషిని చేసుకోవడానికి నేను కన్న బిడ్డని ఊర్మిళ చేతికిచ్చేదాన్ని కాదు కదా. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేనప్పుడు ఆ మాట చెప్పను. ఇప్పటికీ చెప్తాను, నేను నా బిడ్డని వదిలిపెట్టి ఉండలేను. అలాగే నిన్ను కూడా వదిలిపెట్టి ఉండలేను నందా. నువ్వన్నట్టు మొదట్లో నేను నిన్ను ప్రేమించలేదు. ఆ తర్వాత మెల్లిగా నువ్వు నా ప్రాణం అయిపోయావు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? నిజంగా నా మీద నీకు ప్రేమ అనేది ఉండుంటే నేను చెప్పింది చెయ్యి. ఏంటది? మా అమ్మ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకు. మా అమ్మ ఏం చెప్తే చెయ్యి. అప్పుడే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టుగా నేను అనుకుంటాను. అయిపోయింది. అయ్యో, పాలు తాగుతావా? అయిపోయింది. పాలు తాగుతావా? ఆకమ్మా, ఆకలేస్తుందా? అదుగు పాలు తాగొద్దు గందా. దా. అయ్యో, చూడు. అయిపోయింది. రమణత్త, బావున్నారా? చాలా రోజులకు ఫోన్ చేసావు, ఏంటి విశేషాలు?
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.